మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే చెన్నూరు మండలం కిష్టంపేట వద్ద పత్తి రైతులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. సీసీఐ అధికారులు పత్తి కొనుగోలులో జాప్యం చేస్తున్నారంటూ వారి తీరును నిరసిస్తూ రోడ్డుపై పత్తి లోడుతున్నటువంటి వాహనాలను జాతీయ రహదారికి అడ్డుగా పెట్టి రోడ్డుపై బైఠాయించి పత్తి రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వెంటనే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేపట్టాలంటూ పత్తి రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షర్పేట, హాజీపూర్ మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. దివాకర్ రావు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం 14 నెలల పాలనలో పూర్తిగా అవినీతిమయంగా మారిందని, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగినదని, మంచిర్యాల నియోజకవర్గంలో రాక్షస పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు కోరారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో మృతి చెందిన గేదె కోసం వెళ్లి రైతు మృత్యువాత పడిన ఘటన కోనూరు గ్రామంలో చోటు చేసుకుంది. అడవి జంతువుల బేడతో సోలార్ ఫెన్సింగ్ పొలం చుట్టూ ఏర్పాటు చేయడంతో సోలార్ విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి చెందింది. గేదె కోసం వెళ్లిన మల్లయ్య అనే రైతు కూడా అవే విద్యుత్ తీగలు తగిలి షాక్ సర్క్యూట్తో అక్కడికక్కడే మల్లయ్య మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం అందుగులపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై డివైడర్ మధ్యలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ను వెనుక నుండి అతి వేగంగా వచ్చి లారీ ఢీకొన్న ఘటనలో లారీ డ్రైవర్ కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ తిరుపతి అనే డ్రైవర్ను హుటాహుటిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం చిర్రకుంట గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చిర్రకుంట గ్రామ శివార్లోని ఓ కాంగ్రెస్ నాయకునికి చెందిన ఫామ్ హౌస్లో 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే వివేక్ను డిమాండ్ చేశారు గ్రామస్తులు. కొమ్రమి మాసోబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు వాహనాల్లో పత్తి తీసుకొని వచ్చి రోజుల తరబడి జిన్నింగ్ మిల్లుల ముందు పడిగాపులు కాస్తున్న సీసీఐ అధికారులు కొనుగోలు చేపట్టడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు పత్తి రైతులు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకొని పత్తి కొనుగోలు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు పత్తి రైతులు. కొమ్రమి మాసోబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సిర్పూర్టి మండలం హుడికిలి వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద 3 ఐచర్ వాహనాల్లో తరలిస్తున్న 7 లక్షల రూపాయల విలువ గల 207 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. 3 ఐచర్ వ్యాన్ యజమానులతో పాటు డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సిర్పూర్టి పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.